అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మను చరిత్ర ప్రబంధములోని ద్వితీయాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. అకలంకౌ సదసత్వముం తెలియా మాయాద్వార కావంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపకుద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంజున్ కొండకు రాంచెల్లుండే బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియల్ నేను సిద్ధుడు ప్రసాదించిన ఔషధ మాహత్యమును పరీక్షించాలంటే మాయానగరం, కాశీక్షేత్రము, ద్వారక, ఉజ్జయిని, వారణాసి, కురుక్షేత్రము, గయాక్షేత్రము, ప్రయాగక్షేత్రము వీటిని చూడడానికి వెళ్లకుండా గండ మృగాలు, గజములు, అడవి పందులు, ఖడ్గ మృగాలు, పెద్ద పులులు లాంటి క్రూర మృగాలు గల ఈ మంచుతో కూడిన పర్వతమునకు రావడం ఏమిటి? వైదిక కర్మాచరణ పరాయణులైన నాలాంటి వారు బుద్ధిహీనతతో ఏదో భ్రమలో ఇటువంటి వెర్రి పనులు చేస్తూ ఉంటారు. నన్ను నిముసంబు కానకయున్న ఊరెల్ల అరయు మజ్జన కుండెంతడలు నొక్కో ఎప్పుడు సంధ్యలయందు ఇలువెల్ల నీక నన్నో మెడు తల్లి ఎంతొరలు నొక్కో అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంత మదినెంత కుందు నొక్కో కెడంతోడు నీడలై క్రీడించు సచాత్రులింతకు నెంత చింతింతురొక్కో అతిథి సంతర్పణంబులేంబయ్య నొక్కో అగ్నులేంబయ్య నొక్కో నిత్యంబులైన కృత్యముల బాపి దైవంబా కినుకనిట్లు పారవైచితే మిన్నులు పడ్డ చోట నన్ను నిమిషం పాటు కాలం చూడకుంటేనే ఊరంతా వెదికే మా నాన్న నేను లేకపోవడం చూసి ఇప్పుడు ఎంతగా విచారిస్తున్నాడో కదా. అలాగే ఉభయ సంధ్యల్లో ఇల్లు వెళ్ళనీక కాపాడే నా తల్లి నా గురించి ఎంతగా దుఃఖిస్తున్నదో, నా మనసును తెలుసుకొని నాకు అనుకూలంగా వ్యవహరించే నా భార్య నా కోసం ఎంతగా బాధపడుతున్నదో, నాకు సహాయంగా ఉంటూ ప్రతి విషయంలో నాకు తోడు నీడగా నిలిచే శిష్య సమూహం ఈ ఎడబాటుకు ఎంతగా చింతిస్తున్నారో, అతిథులను గౌరవించి వారికి కడుపు నిండారా పెట్టే భోజనాల సంగతి ఏమైనదో, అగ్నిహోత్రాలు ఏమైనాయో, ఓ భగవంతుడా, నా మీద ఆగ్రహంతో నన్ను ఈ నిత్యకర్మల నుండి తప్పించి ఇటువంటి దూర ప్రాంతములోకి తోసివేసితివా తండ్రి. నన్ను ఇల్లు చేర్చు ఉపాయం బొనరింపగంచాలు సుకృతియొకన్
డొదవడుకోయనుచు చింతాసాగరమున మునిగి భయంబు కదురన్ పోవుచు ఎదురా ఇప్పుడు నన్ను ఇంటికి చేర్చే ఉపాయం తెలిసిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటూ విచారిస్తూ ఆందోళనతో భయపడుతున్న సమయంలో అతనికి ఎదురుగా కులిశధారాహతి పొలుపునంపై నుండి అడుగుమోవంగ జేగురైన తటుల కనుపట్టులోయ గంగా నిరరము పారా చెలువయౌ అయ్యేటి కెలంకులందు ఇసుక వెట్టిన నేల నేచి అర్కాంసులం చొరనీక దట్టమై ఇరులు గవియో క్రముక పున్నాగా నారంగరంబా నాలికేరాది విటపి కాంతార వీధ్య కెరలు పికశారిక కీరకేకి భృంగ సారసధ్వని తనలోని చంద్రకాంత దరులు ప్రతిశబ్దమీన గంధర్వ యక్షగాన గూర్ణితమగునొక్క కోనన్ కనియే అతడికి కొంత సమీపాన ఒక కోన కనిపించినది. అది చూచుటకు ఎలా ఉందంటే, ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతమును తెగనరికిన నెత్తుటి చారికలంటినట్టుగా నున్ననైన ఎర్రని పూతగల పర్వత చర్యల మధ్య భాగమున ఉన్నది. ఆ లోయలలో ప్రవహించే గంగా ప్రవాహం చల్లనైనటువంటి ఆ గంగా ప్రవాహానికి అటు ఇటు ఇసుక దిబ్బలు, ఆ దిబ్బల మీద పోక, పొన్న, నారింజ, అరటి మొదలైన చెట్లు దట్టంగా పెరిగి విస్తరించి సూర్యకిరణాలను ప్రవేశించనీక చల్లటి నీడను కలిగిస్తున్నాయి. కోకిలలు, గోరువంకలు మొదలైన పక్షులు శబ్దాలు చేస్తుంటే వాటికి ప్రతిధ్వనించే చంద్రకాంత శిలామయమైన గుహలు ఉన్నాయి. గంధర్వులు, యక్షులు తమ యొక్క సంగీత గానంతో ఆ గుహలను ప్రతిధ్వనించేలా చేస్తున్నారు. కనుగొని ఇది మునియాశ్రమమను తహతహ వడమి ఇచటి కరిగిన నాకు కణనగునుక తెరకువయని మనమునన్ కల దిగులు కొంత మట్టుపడంగా ఆ లోయను ప్రవరుడు చూచి, ఇది మునులు మహర్షులు తపస్సును చేసుకునే చోటులాగా ఉంది. అక్కడికి వెళితే నాకు నేను వెళ్ళాలనుకున్నట్టి దారి నాకు తెలుస్తుందేమోనని మనస్సున అనుకొని మనస్సులోని చింత కాస్త తగ్గగా మిక్కిలి తహతహతో నికట మహీధరాగ్రతట నిర్గత నిర్జరదారన్ బాసి లోయకు తల క్రిందుగా మలకలై దిగు కాలువ వెంటన్ పోచు మల్లికలవలంబనంబుగా నలి ప్రకరధ్వని చిమ్మి రేగలోనికి మణిపట్ట బంగసరణి ధరణీసురుండేగి చెంగట తనకు కాస్త సమీపంలోనే పర్వతపు అగ్రభాగము నుండి స్వచ్ఛమైన సెలయేరు తల క్రిందులుగా
అందముగా పారుతున్నది. క్రిందికి దూకే వేగంలో ఆ సెలయేరు చీలికలైనది. ఆ సెలయేటి ప్రక్కన పూసిన మల్లెల తీగల్ని తుమ్మెదలు చేయూతగా చేసుకొని జూంకారంతో చెలరేగుతుంటే మనులతో కట్టిన మెట్ల మార్గముతో తావుల్ క్రేవలంచల్లు చెంగలువ కేదారంబు తీరంబునా మావుల్ క్రోవులు అల్లి బిల్లిగొను కాంతారంబుణం దైందవగ్రావా కల్పిత కాయమాన జటిల ద్రాక్షాగులు చంబుల పూవం తీవెల నొప్పు నొక్క భవనంబు గారుడోత్కీర్ణము సువాసన భరితమైన పరిమళాన్ని వెదజల్లే చెంగువలున్న వరిమల్ల సమీపంలో మామిడి గోరంట చెట్లు పెనవేసుకున్న తోపులలో చంద్రకాంత శిలాస్తంభాలతో తయారైన పందిరిపై దృఢంగా ప్రాకి పండ్ల యొక్క గుత్తులు దిగిన ద్రాక్ష తీగలు పూల తీగలతో సుందరంగా పొందిన గరుడ పచ్చలు కొలువైన ఒక ఇంటిని కాంచితదీయ విచిత్రోదంచిత సౌభాగ్య గరిమక చెరువడి అకాంచన గర్భాన్వయమని ఇంచుక తరియంగా నచటికే గెడువేళ దానిని తిలకిస్తూ ఆ ఇంటి వైభవాన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యము చెంది ప్రవరుడు అక్కడికి వెళుతున్న సమయంలో మృగమద సౌరభ విభవా ద్విగుణిత గణసార సాంద్ర వీటి గంధా స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మొలస విశిష్టమైన కస్తూరి పరిమళ భరితమైన పచ్చకర్పూరంతో నిండిన తాంబూల సువాసన చేత కప్పబడిన ఇతరుల వస్తు పరిమళాలు కలిగినదైన స్త్రీల జాడను తెలియజెప్పునట్టి ఒక గాలి మెల్లగా వీచినది. అతండావాత పరంపరా పరిమళ వ్యాపార లీలా జనాన్విత మిచోటని చేరన్పోయి కనియా విద్యుల్లతా విగ్రహ శతపత్రేక్షణన్ చెంచరీక చికురన్ చంద్రాస్య చక్రస్తనిల్ నతనాభిన్నవలా నొక మరున్నారీ శిరోరత్నము. ప్రవరుడు సువాసన భరితమైన ఆ గాలి వీచిన దిక్కును బట్టి అచ్చట జనసంచారమున్నారని గ్రహించి వెళ్ళగా తేజోమయమైన మెరుపు తీగ వంటి శరీరం కలది, చంద్రబింబము వంటి ముఖ వర్చస్సును కలది, కమలముల వంటి నేత్రాలును కలది, తుమ్మెదల వంటి ఒత్తైన తల వెంట్రుకలు కలిగిన దానిని, చక్రవాకముల వంటి స్తనద్వయ సౌందర్యమును కలిగినట్టిది, చక్కని లోతైన నాభిని కలది, దేవతా వనితలలోకెల్లా మేటిదైన యవనవతి అయిన మిక్కిలి సౌందర్యవతి అయిన స్త్రీని చూచెను. అమల మణిమయ నిజ మందిరాంగనస్థ తరుణ సహకార మూల వితర్ది మీద శీతలానిల మొలయ ఆసీనయైనా
అండిలింబాబ్జముకియో అయ్యవసరమునా స్వచ్ఛమైన మనులతో కూర్చబడిన తన మందిరపు ముందరనున్న మధురమైన తీపిగల మామిడి గున్న యొక్క మొదట్లో ఉన్నట్టి తిన్నెపై చల్లనైన పిల్లవాయువులు వీయగా కూర్చొనున్న ఆ వేలుపు స్త్రీయును తతనితంబాబోగ ధవలాంసుకములోని అంగదట్టపున్ కావి రంగు వలన శశికాంతమణి పీటి జాజువారగన్కాయ లొత్తుంగకు చపాలి అత్తమిల్ల తరుణాంగులీ దూత తంత్రి స్వనంబుతో జలిబిల్లి పాట ముద్దులు నటింపా ఆలాపగతి చొక్కి అరమోట్పు కన్నుదోయి రతి పారవస్య విభ్రమము తెలుప ప్రౌఢిన్ పలికించు గీత ప్రబంధములకు కంబ్రకర పంకరుహ రత్నకటక జన జనధ్వని స్ఫూర్తి తాళమానములు కొలుపా ఇంపు తలు కొత్త వీణ వాయింపు చుండి చంద్రకాంతపు వర్ణం గల పావడా ధరించి స్వచ్ఛమైన తెల్లని వస్త్రాన్ని పిరుదుల చుట్టూ చుట్టుకొని పైటను వేసుకున్నందున ఆ లోపలి పావడా యొక్క రంగు పైకి స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రకాంత మణులతో అలంకరించబడిన పీట కూడా ఎర్రటి కాంతిని ప్రసరిస్తోంది. వీణకు అమర్చబడినట్టి సొరకాయలు ఆమె ఉన్నతమైన స్తనద్వయ సౌందర్యాన్ని ఒత్తుకుంటున్నాయి. ఆమె మునివ్రేళ్లతో కదలించే తీగల ధ్వనితో సన్నని గానము ద్వారా మధురమైన తన యొక్క పాట ముద్దుల తరంగాలను పురిగొల్పుతున్నది. రాగాలాపన సమయంలో ఆమె యొక్క అరమోట్పు కన్నులు రతి సమయంలో మునిగిన మై మరపును పోలి ఉన్నాయి. ఆమె వీణ మీద వాయిస్తున్నప్పుడు చేతికి ధరించిన కంకణాల శబ్దం ఓ తాళపు ధ్వనిని వినిపిస్తోంది. ఈ రీతిగా ఆమె ఒక ఆకర్షణీయమైన హొయలతోడి హావభావాలతో వీణను మీటుతూ ఉండగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.